హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సిఎన్జి బైక్ దగ్గర అయితే ఉన్నాం. నా బండి సిఎన్జి బైకే. అయితే ఇది కొనేను సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం 4 నెలలు అవుతుంది ఈ బండి కొని. బండి ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడే మనం కొనడం అయితే జరిగింది. అయితే ఈ బండి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి, నేను మిమ్మల్ని కొనమని సజెస్ట్ చేయట్లేదు. బండి నేను ఎందుకు కొనని మీకు చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన బండి, ఈ బండి వచ్చేసి మనం కొనడం అయితే మనకు పడిన ప్రైస్ అయితే 1,20,000 అనమాట. ఈ 1,20,000 పెట్టి మనం కొన్నాం. ఫైనాన్స్ మొత్తం కలిపేసి 1,45 అయింది. అయితే మనం ఈ బండి ఫీచర్స్ ఏంటి, నేను ఎందుకు కొన్నానంటే నన్ను అడిగారు అనమాట, అన్న ఏంటన్నా ఈ బండి వెరైటీగా ఉంది, బారుగా ఉంది, సీటు ఎంత బాగుంది ఏంటన్నా అని చాలామంది అడిగారు. అందుకనే నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం అదే అనమాట, మెయిన్ రీజను. ఇది వచ్చేసి మనకి గ్యాసు అండ్ పెట్రోల్ అనమాట, రెండు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది సీట్ ఓపెన్ చేశాను. దీని లోపల అయితే మనకి సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ వచ్చేసి 2 కేజీలు పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి అంటే ఫుల్ ప్రెషర్ ఉంటే 2 కేజీలు పావు పడుతుంది. ఇది వచ్చేసి ఇది ట్యాంక్ అనమాట ఇది. అలాగే ఈ గ్యాస్ మనకు అయిపోయినప్పుడు వెంటనే పెట్రోల్ మీద కూడా వేసుకోవచ్చు. ఆ పెట్రోల్ మీద కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది పెట్రోల్ ట్యాంక్ అనమాట. ఇది ఈ ట్యాంక్లో వచ్చేసి ఇది వచ్చేసి మీకు గ్యాస్ ఇది అనమాట, గ్యాస్ సిలిండర్ అనమాట. ఇది వచ్చేసి మనం ఈ లోపల అలా పెడితేనే మనకి ట్యాంక్ అయితే ఆన్ అవుతుంది జరుగుతుంది. అంటే ట్యాంక్ అంటే బండి ఆన్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా పెట్టాలి. గ్యాస్ ఎక్కించేటప్పుడు కూడా గట్టిగా నొక్కి పెట్టాలి. ఇది వచ్చేసి ఫ్యూల్ది అనమాట. ఇది వచ్చి పెట్రోల్ది. ఈ పెట్రోల్ వచ్చేసి మనకి 2 లీటర్ల పెట్రోల్ అయితే పడుతుంది. 2 కేజీలు పావు అయితే అంటే 2 కేజీలు పడుతుంది. ప్రెజర్ 230 ఉంటే మనకి ఖచ్చితంగా 230, 220 ప్రెజర్ ఉంటే గ్యాస్ అయితే 2 కేజీలు పావు పడుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఈ డిస్ప్లే చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొత్తగా మోడల్స్ అయితే వచ్చేసినాయి దీంట్లో. అంటే దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ మోడల్ అనమాట. అంటే బండి నిన్న వచ్చింది, ఇవాళ కొనమాట నేను. సో దీంట్లో అయితే మనకి ఇది గ్యాస్ అనమాట. ఈ గ్యాస్ ఎన్ని పాయింట్లు ఉందని చెప్పుద్ది ఈ గ్యాస్ అనమాట. అలాగే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఇది మామూలు. ఇంకా అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే ఫోన్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికంటే, ఫోన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికంటే ఫోన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది అనమాట. అది ఉంది దీంట్లో. ఇవన్నీ ఉన్నాయి అనమాట. అలాగే ఇప్పుడు నేను దీన్ని ఇది వచ్చేసి ఈ బటన్ కదా, ఈ బటన్ వచ్చేసి మీకు ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి పెట్రోల్ గ్యాస్లో ఉంది. ఇది చూడండి, ఇది పైన ఉన్నది గ్యాస్ సింబల్, ఈ కింద ఉన్నది ఫ్యూల్ సింబల్ అనమాట. ఈ కిందకేస్తే ఫ్యూల్లో ఉన్నట్టు, పైకేస్తే గ్యాస్లో ఉన్నట్టు అన్నమాట. ఓకేనా. అయితే తర్వాత దీనికి వచ్చేసి మనకి మొత్తం ప్లాస్టిక్ ట్యాంక్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంకు. ఈ ఫ్యూల్ ట్యాంకు పీవీసీ ట్యాంకు. ఈ గ్యాస్ వచ్చేసి మెటల్ అనమాట. మనం ఎండలో పెట్టినా ఏమన్నది, ఏం పెట్టినా ఏం కాదు. అయితే ట్యాంక్ మాత్రం హెవీగా ఉంటుంది. అలాగే గ్యాస్ కూడా మనకు వచ్చేసి 90 కిలోమీటర్లు వస్తుంది. 90 నుంచి 100 ఇన్ని కిలోమీటర్లు వస్తుంది అనమాట. 90 నుంచి 100 కిలోమీటర్లు అంటే 90 తీసుకోండి ఈజీగా. ఎందుకంటే నేను రెగ్యులర్గా తోలుతాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ బ్యాటరీ వచ్చేసి 12 వోల్ట్స్ చూడండి, 12 వోల్ట్స్ 4AH బ్యాటరీ. ఏదైనా సరే ఆల్మోస్ట్ 12 వోల్ట్సే ఉంటుంది. అంటే ఇంట్లో వేసుకునే దాన్ని కొన్నిటినేమో 12 వోల్ట్స్ నుంచి డైరెక్ట్ 24 వోల్ట్స్ వేసుకుంటారు, 2 బ్యాటరీ వేసుకొని. ఇదైతే చూడండి 12 వోల్ట్స్ 4AH అనమాట. ఇది 4AH బ్యాటరీ ఇచ్చాడు. బ్యాటరీ కూడా ఎక్సైడ్ కంపెనీ ఇచ్చాడు. అలాగే మనం దీనికి ఏం చేయించామంటే డైరెక్ట్గా దీనికి సైడ్ బ్యాగ్ అయితే మనం వేయించుకున్నాం. అతను అంటే కంపెనీ వాడు బ్యాగ్ ఇవ్వలేదు, మనకేం బ్యాగ్ ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి దీనికి ఈ సైడ్ స్టాండ్, ఇప్పుడు ఈ సైడ్ స్టాండ్ ఉంది కదా, ఈ సైడ్ స్టాండ్ మనమే పెట్టించాం. ఫస్ట్ పెట్టిస్తే నన్ను చాలామంది అడిగారన్నమాట, అన్న ఎలా పెట్టించారు, ఎలా అంటే దీన్ని వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా మీకు, ఎలా ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని నన్ను అడిగారు. మనమే ఫ్యాబ్రికేటర్ కాబట్టి, అంటే ఫ్యాబ్రికేటర్ నాకు తెలిసిన ఉన్నాడు, మనమే మన సజెస్ట్తో చెప్పాము అన్నకి. ఈ స్టాండ్ అయితే వేయడం జరిగింది. ఈ స్టాండ్ కూడా చాలా బాగా చేశారన్నమాట. అంటే దగ్గరుండి నేనే చేయించుకున్నాను. ఆయన నన్ను ఎలా చేయమంటారు అంటే పెయింట్ పోకుండా మనమైతే చెప్పి, ఎందుకంటే బండి కొన్నప్పుడు పెయింట్ పోతే కొంచెం ఏదైనా ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది కాబట్టి మనం చేయించాం అనమాట. అలాగే దీనికి వచ్చేసి సస్పెన్షన్ వచ్చేసి ఇది సెంటర్లో ఇచ్చారన్నమాట. ఈ సస్పెన్షన్ కూడా బాగుంది. మేమైతే 4 వెళ్ళిపోతున్నాం ఈజీగా. అంటే వర్క్కి నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను కాబట్టి ఎలక్ట్రికల్ పర్పస్ మీద తీసుకున్నాను నేను. సో ఎలక్ట్రికల్ వర్క్ మీద మనకి 4 వెళ్ళిపోతున్నాం. ఏది సన్నగా ఉన్న వాళ్ళు అయితే 5 కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంతమంది తగ్గకూడదన్నది బండి రూల్స్ బ్రేక్ చేసినట్టు. మనం బ్రేక్ చేసినట్టు అంటే మనం లోకల్లో తిరుగుతాంగా. సో అదనమాట, బయటకైతే వెళ్ళము.
అలాగే ఈ బండికి ఇప్పుడు ఇది ఉంది కదా, ఏంటిది మనకి ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే అనేది మనం తగ్గించుకోవడం అంటే కొంచెం సైజు పొద్దు పైకి లేపుకోవాలన్నా ఇగో ఇది బోల్ట్ అనమాట. ఈ బోల్ట్ని మనం లూజ్ చేస్తున్నాం. చూసారా, మనం లూజ్ చేస్తే ఇది ప్లే అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా మూమెంట్ అనమాట. ఎలా కావాలంటే ఎలాగా, ఎలా కావాలంటే ఎలాగా మూమెంట్ అనమాట. ఈ మూమెంట్ చేసుకోవచ్చు దీన్ని. కొంతమందికి ఎలా ఉండడం ఇష్టం, కొంతమందికి ఎలా ఉండడం ఇష్టం. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ మనం బండి నిన్న వచ్చింది మార్కెట్లోకి ఇవాళ కొన్నామన్నాం కదా. ఈ బండి ఏంటంటే ఈ డిస్ప్లే ఇది ఉంది కదా, ఇది లైటు. ఈ లైట్ వచ్చేసి మనకి ఇది ఇచ్చాడనమాట, ఇది సిఎఫ్ఎల్ లైట్ ఇచ్చాడనమాట. అయితే మనకి ఎల్ఈడి లైట్ రాలా. ఎల్ఈడి లైట్ వస్తే బాగుండేది, ఎల్ఈడి లైట్ రాలా. లైట్ మాత్రం కొంచెం డల్గా ఉందంతే, అంత బండి అంతా బాగుంటుంది. అలాగే మన ఆపత్ బాంధుడు ఏంటంటే మనకు మెయిన్ ఆపత్ బాంధుడు ఇదేనమాట. ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి నాకు ఎన్నిసార్లు అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, విజయవాడ వెళ్ళినా, నేను బండి మీద చాలా దూరాలు వెళ్ళిపోతాను కాబట్టి వర్కులకి. సో బండికి అయితే ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చాడు ఆప్షనల్గా. ఈ ఛార్జింగ్ పాయింట్ చూడండి, ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇది క్యాప్ కూడా ఇచ్చాడు మనకి, ఓపెన్ అప్ క్యాప్. ఇది వాన్ వచ్చినా సరే వాన్ పడకుండా ఇచ్చాడు అనమాట, తడవకుండా ఇచ్చాడు. అయితే నాకు ఈ ఛార్జింగ్ పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడింది అనమాట. జీవితంలో ఛార్జింగ్ పాయింట్ ఉన్నది కొనాలి అనుకునేవాడిని. అయితే అది నిజంగానే కంపెనీ వాడు ఇచ్చేసాడు. మనం ఏదైతే ఊహల్లో అనుకుంటామో అది నిజ జీవితంలో చేయడమే గొప్ప విషయం. బండి కూడా అలా తీసుకోవడం జరిగింది. అయితే నేను బండి ఎక్కడైతే కొన్నానంటే ఏలూరులో కొన్నాను. అయితే ఏలూరులో సర్వీసింగ్ అంటే ఫస్ట్లో ఇబ్బంది పడ్డా కానీ నెక్స్ట్ ఆటోమేటిక్గా అన్నీ వచ్చినాయి. ఈ టైర్ లేకపోవడం, ఈ టైర్ కూడా దీని సైజు, టైర్ సైజు కూడా చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక టైర్ సైజు ఇది వచ్చేసి 100/80/16 అనమాట. ఈ 16 నెంబర్ చూసారా, దొరకని చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఎంఆర్ఎఫ్ టైర్ షోరూమ్ ఆయనకి రిక్వెస్ట్ పెట్టి 3 నెలలకు తెచ్చారన్నమాట ఆయన కూడా. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఇది ఇంజిన్ ఆయిల్ పోసేది. మనకి ఇంజిన్ ఆయిల్ పోసిన ప్రతిసారి కూడా ఫిల్టర్ మార్చాలన్నమాట. అయితే 5000 కిలోమీటర్లకి మనం ఇంజిన్ ఆయిల్ మార్చాలి. 5000 కిలోమీటర్ల లోపు మనం మార్చవసరం లేదు. ఎందుకంటే 5000 కిలోమీటర్లకి అంటే దీంట్లో లీటర్ పావు పడుతుంది. లీటర్ పావు అంటే 1 ml అదే అంతే 1150 ml పడుతుంది దీంట్లో వచ్చేసి. సో ఇదైతే మనకి చాలా ఉపయోగం ఉందన్నమాట. ఈ బండి వల్ల చాలా ఉపయోగం ఉంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ సిఎన్జి బండి అయితే తీసుకోవచ్చు, ఈజీ తీసుకోవచ్చు. సీట్ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సీట్ అయితే ఎంత బాగుందో. అది సీటు చాలా లెంత్ అనమాట. ఇది మనం ఒక భారీగా ఉన్న మనుషులు అయినా సరే ముగ్గురు అయితే ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. సన్నపాటి మనుషులు అయితే 5 కూర్చోవచ్చు ఈజీగా, అంత పెద్ద సీట్ అనమాట. బండి అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడన్నా ఈ బండి తీసుకోవాలి, ఏమైనా సజెషన్ చేయాలి అని అంటే నాకు కాల్ చేయండి. అలాగే గ్యాస్ ఎప్పుడన్నా ఫైర్ అయితే ఆపుకోవాలి అనుకుంటే మీకైతే ఇంకో గ్యాస్కి ఇది ఇచ్చారు మనకి కింద. ఇది వచ్చేసి మనం ఇది కట్టేసుకోవటానికి అనమాట, ఆన్ ఆఫ్ చేసుకోవటానికి. అంటే మనం ఇంటి దగ్గర ఉండలేదు, ఒక 1 వీక్ ఎక్కడ బయటకు వెళ్దాం. సో బయటకు వెళ్ళినప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే గ్యాస్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, 2 విధాలుగా అనమాట. ఇది లోపల ఉన్నది ప్రెజర్ ఎంత ఉందని చెక్ చేసుకోవడం అనమాట. సిఎన్జి ప్రెజర్ ఎంత ఉందని చెక్ చూసుకోవడానికి అదనమాట. ఇప్పుడైతే ఓపెన్లో ఉంచాను నేను, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి.